ఈరోజు మనం హిస్టరీ గురించి కొద్ది నిమిషాలు కూలంకషంగా చర్చించుకుందాం. అసలు హిస్టరీని ఎన్ని భాగాలు చేశారు? హిస్టరీ అంటే ఏంది? హిస్ ప్లస్ స్టోరీ అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం బై బర్త్, తను పెరిగినటువంటి చైల్డ్ ఏజ్, తను పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు, తను యవ్వనంకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, తన మ్యారేజ్ తర్వాత ఏం చేస్తాడు, తర్వాత వృద్ధాప్యంకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా క్రోడీకరించుకుంటూ ఒక వ్యక్తి యొక్క ఆ బయోగ్రఫీని మనం హిస్టరీగా అని చెప్పవచ్చు. హిస్ ప్లస్ స్టోరీ అంటే అతని యొక్క చరిత్ర, ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర. ఈ యొక్క హిస్టరీని ఎన్ని భాగాలుగా విభజించారు అన్నటువంటిది లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఒకసారి వాటిని పరిశీలన చేసుకొని ఈ యొక్క హిస్టరీలో ఏం భాగాలు ఉంటుంటుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిస్టరీని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రీ హిస్టరీ, దీన్ని ఏమంటారంటే పూర్వకాలపు చరిత్ర. ఈ పూర్వకాలపు చరిత్ర ఒకటి. రెండోది ప్రోటో హిస్టరీ. ఈ యొక్క ప్రోటో హిస్టరీ ఉంటుంది సంధికాలపు చరిత్ర. మూడోది హిస్టారిక్ ఏజ్. హిస్టారిక్ ఏజ్ అంటే చారిత్రక యుగం. ఈ విధంగా హిస్టరీని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఆంధ్ర హిస్టరీ ఇది. ఇందులో మళ్ళీ ఒక్కొక్క దాన్ని సబ్పార్ట్లుగా డివైడ్ చేసుకుంటూ రావడం జరిగింది. అందులో ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రీ హిస్టరీ. ఈ యొక్క ప్రీ హిస్టరీని మనం ఏమంటే పూర్వకాలపు హిస్టరీ అంటాం. ఈ పూర్వకాలపు హిస్టరీలో మొదటిది ప్రీ హిస్టరీలో పియోలిథిక్ ఏజ్. ఈ యొక్క పియోలిథిక్ ఏజ్ అన్నటువంటిది మరలా 3 భాగాలుగా విభజించడం జరిగింది. దాన్ని ఏమని అంటామంటే, ఒకటి ఎల్పిహెచ్ అంటే ఈ యొక్క ఎల్పిహెచ్ అంటే క్రింది పాత రాతి యుగం. అంటే ఫస్ట్ మానవుడు పాత రాతి యుగంలో ఉన్నాడు. ఆ రాతి యుగంలో ఏం చేశాడు తర్వాత వీడియోలో చూసుకుందాం. రెండోది వచ్చిన తర్వాత మధ్య పాత రాతి యుగం. ఈ యొక్క మధ్య పాత రాతి యుగంలోకి వచ్చిన తర్వాత మానవుడు ఏ విధంగా డెవలప్ చేస్తాడు అది తర్వాత చూసుకుందాం. ఉత్తర పాత రాతి యుగం, దీన్ని డిపిఏ. ఈ విధంగా పియోలిథిక్ ఏజ్ని 3 భాగాలుగా డివైడ్ చేయటం జరిగిందనమాట. ఈ యొక్క పియోలిథిక్ ఏజ్, దీనిని ప్రీ హిస్టరీని మొదటిసారిగా తెచ్చిన వ్యక్తి ఎవరు, ఈ యొక్క హిస్టరీని ఎవరు ఈ యొక్క పేరు పెట్టారు మనం చూసినట్లయితే, దీనికి ప్రీ హిస్టరీ అని డేనియల్ అనేటువంటి వ్యక్తి శాస్త్రజ్ఞుడు దీనికి పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క పాతరాతి యుగంలో మరి ఏ జాతి వారు నివసించేటువంటి వారు అని కనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క ప్రీ హిస్టరీ ఏజ్లో నీగ్రోటిస్ వారు ఎక్కువగా నివసించేటువంటి వారు. మనం ఇప్పుడు చూసినట్లయితే ఆ యొక్క సౌత్ ఆఫ్రికా, ఆ యొక్క దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను మనం నీగ్రోటిస్ వారిగా పరిగణించడం జరుగుతుందన్నమాట. 1842 సంవత్సరంలో ఈ యొక్క ప్రీ హిస్టరీలో ఉన్నటువంటి కాలంలో ఫస్ట్ సారిగా చేతి గొడ్డలని రాయచూర్ దగ్గర ఉన్నటువంటి లింగ్ సంగర్ అనే ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మరి తను ఈ యొక్క ప్రీ హిస్టరీ మీద కంపల్సరీగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్ అయినప్పుడు కూడా, కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ అయినా ఏదైనప్పుడు కూడా దీని నుండి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఏమని అడగచ్చు అంటే, పూర్వకాలపు మరి చరిత్రలో ప్రీ హిస్టరీలో 1842 సంవత్సరంలో చేతి గొడ్డలని రాయచూర్ దగ్గర ఏ ప్రాంతంలో దొరికింది? 1842 సంవత్సరంలో చేతి గొడ్డలని రాయచూర్ దగ్గర
లింగ్ సంగర్ దగ్గర కనుగొనడం జరిగింది. ఈ రాతి గొడ్డలని రాయచూరులో కనుగొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా మనం చూసినట్లయితే కల్నల్ నెడస్ గారు ఈ యొక్క రాయచూరు దగ్గర రాతి గొడ్డల్ని కనుగొనడం జరిగింది. ఈ యొక్క ప్రీ హిస్టరీని పేరు పెట్టినటువంటి వ్యక్తి డానియల్స్ గారు అని మనం చెప్తున్నాం. దీనిలో ఎక్కువగా ఏ జాతి వారు నివసించేటువంటి వారు అంటే నీగ్రోటిస్ జాతి వారు నివసించారు. ఈ కాలంలో నీగ్రోటిస్ జాతి వారు మరి వారి యొక్క జీవనాధారం, వారి యొక్క నివాసం ఎక్కడని మనం కనుక చూసినట్లయితే వీరు ఎక్కువగా అడవి ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో నివసించడం జరుగుతుంది. ప్రారంభంలో మానవుడు ఏ విధంగా జీవించాలి, నాగరికత అన్నటువంటిది తెలియనటువంటి పరిస్థితిలో ప్రారంభ దశలో ఉన్నాడు. తన యొక్క జీవనంలో ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలి, తను ఆహారం సంపాదించుకోవాలంటే ఆనాటి కాలంలో మరి యొక్క నీగ్రోటిస్ ప్రజలు వారి యొక్క పద్ధతులు బట్టి ఒక వ్యక్తి ఆనాటి కాలంలో ఆహారం సంపాదించుకోవాలంటే అడవుల్లోకి వెళ్ళినప్పుడు అడవులు అనేకమైన క్రూర జంతువులు ఉంటాయి కాబట్టి విడివిడిగా వెళ్తే వారు ఆహారం కోసం వెళ్ళినట్లయితే వీరు ఆ యొక్క జంతువులకు ఆహారంగా మారి అనేకమైనటువంటి సందర్భాల్లో చనిపోవడం జరుగుతుంది. అయితే వాళ్ళల్లో కాలక్రమేణా ఒక ఆలోచన వచ్చింది. విడివిడిగా మనం వెళ్తాం వల్ల మనం ఆహారం సంపాదించుకోవడానికి పోతే మనమే వాటికి ఆహారం అయిపోతున్నాం, మనకు ఆహారం కూడా దొరకట్లేదు, మనకు జాతి అనేటువంటిది ఈ విధంగా మరి అంతరించిపోవడానికి కూడా కారణాలుగా ఒకటిగా వాడు గ్రహించి వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక జంతువుని వేటాడాలనుకున్నప్పుడు వారందరూ కూడా కలిసి గుంపులుగా ప్రయాణం చేసేటువంటి వారు, గుంపులుగా కలిసి ప్రయాణం చేసేటువంటి ఈ గుంపులుగా కలిసి ప్రయాణం చేయటాన్ని ఏమని పరిగణించడం జరిగిందంటే కుదురు అంటారు. ఇక్కడ ఎగ్జాంపర్ ఒక బిట్ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఏమంటాడంటే ప్రీ హిస్టరీ కాలంలో నివసిస్తున్న ప్రజలు ఏదైనా ఒక జంతువుని వేటాడడానికి వెళ్ళేటప్పుడు వారు ఏ విధంగా వెళ్ళేటువంటి వారు, అది ప్రశ్న. ప్రీ హిస్టరీ కాలంలో నీగ్రోటిస్ ప్రజలు ఒక జంతువును వేటాడటానికి ఏ విధంగా వెళ్ళేటువంటి వారు. అక్కడ 1, 2, 3, 4 ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటిది చెప్పండి అంటాడు. ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటిది? 1, విడివిడిగా వెళ్ళేటువంటి వారు. 2, గుంపులుగా వెళ్ళేటువంటి వారు. 3, వారి యొక్క ఉన్నటువంటి సామర్థ్యం కొలిది వెళ్ళేటువంటి వారు. 4, వారు ఒకే చోట జంతువుని వేటాడటానికి ఉండేటువంటి వారు. గ్రహించాలి, ఈ 4 బిట్టుల్ని ఏ విధంగా అంటే మళ్ళీ కింద ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటిది? ఏ 1 మాత్రమే, బి 1, 2, సి 1, 3, డి ఆల్ అబోవ్. అంటే మనకు ప్రశ్న ఎలా ఉందంటే చాలా ఈజీగా ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రీ హిస్టరీ కాలంలో నీగ్రోటిక్ ప్రజలు జంతువును వేటాడడానికి వారు ఏ విధంగా వెళ్ళేటువంటి వారు. ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాము. దానికి ఏ 1, బి 1, 2, సి 1, 3, డి ఆల్ అబోవ్ అంటాడు. అంటే దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే నీగ్రోటిక్ ప్రజలు ఒక జంతువుని వేటాడటానికి వారు ఒక గుంపులుగా వెళ్ళేటువంటి వారు అనమాట. ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంది ఏ ప్యాటర్న్లోనైనా. రెండవది, ఈ యొక్క నీగ్రోటిస్ ప్రజలు సాంప్రదాయాలను ఉన్నాయి. నీగ్రోటిస్ ప్రజలు సాంప్రదాయాలు ఉన్నాయి. అవి ఏంటంటే 1, అసూలియన్ సంప్రదాయం. ఈ యొక్క అసూలియన్ సాంప్రదాయం అనేటువంటి పదమును ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రాంతం పేరు. ఈ అసూలియన్ సాంప్రదాయం ప్రకారంగా వారు నేలపై
దొరికేటువంటి రాళ్ళు. నేలపై దొరికేటువంటి రాళ్ళు ఏంటంటే ఒక జంతువును కానీ, లేదంటే ఒక ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక వేరే విధమైనటువంటి ఒక జంతువులను కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సింహాలను కానీ, లేదంటే పులులను కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ నక్కలు కానీ వేటాడాలంటే ప్రారంభంలో రాళ్లతో తీసుకొని, ఆ రాళ్ళు కూడా పొదునైనటువంటిగా, షార్ప్ ఉన్నటువంటిగా, మరి వాళ్ళు తీసుకొని ఆ యొక్క రాళ్ళతో సానబెట్టుకొని ఆ విధంగా వాళ్ళు రాళ్లతో జంతువులను వేటాడటం ఫస్ట్గా ప్రారంభమైంది. రెండోది వచ్చిన తర్వాత సహానియన్ సాంప్రదాయం. ఒకటి అసూలియన్ సంప్రదాయం. ఇది భారతదేశంలో ఒక ప్రాంతం పేరు. దీని అర్థం ఏంటంటే అసూలియన్ సంప్రదాయం అంటే నేలపై దొరికేటువంటి రాళ్ళను ఎక్కువగా తీసుకొని వాటిని పొదును చేసుకొని వారి యొక్క జీవనానికి కావాల్సినటువంటి ఆయుధాలుగా, మరి వారు వేటాడటానికి కావాల్సినటువంటి ఆయుధాలుగా మార్చుకున్నటువంటి వారు అనమాట. రెండవది సహానియన్ సంప్రదాయం. అంటే సహానియన్ సంప్రదాయం అంటే నదులలో, సముద్రాలలో కలిసిపోయినటువంటి రాళ్ళు. ఈ సముద్రాల్లో ఉన్నటువంటి రాళ్ళు కొన్ని చాలా షార్ప్గాను, మరి బారుగా ఉన్నటువంటి కొన్ని రాళ్ళు గుట్టలుగా ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఆ యొక్క రాళ్ళు కొన్ని కనుగొని వాటితో కూడా వారు జంతువులు వేటాడటానికి ప్రయాణం చేసేటువంటి వారు. ఆ సముద్రం ఉన్నటువంటి రాళ్ళని మరి ఏమన్నా అంటే సహాయన సంప్రదాయంగా మరి వారు పేర్కొనడం జరిగింది. మూడోది చిన్న పెబల్ మార్ట్స్. పెబల్ మార్ట్స్ అంటే ఏంటి అంటే కొన్ని యొక్క రాళ్ళ సమూహముగా పోగయి ఒక చోట ఉన్నటువంటి దానిని పెబల్ మార్ట్స్గా మనం పరిగణించడం జరిగింది. అంటే ఈ యొక్క పెబల్ టూల్స్ అంటే కొన్ని రాళ్ళు సమూహంగా చేర్చుతూనే పెబల్ టూల్స్గా పరిగణించండి. ఈ పెబల్ టూల్స్ అనేటువంటి గులకరాళ్ళతో తయారు చేసినటువంటి పరికరాలు. వీరి దగ్గర ఆనాటి కాలంలో ఎక్కువగా ఉండేటువంటి గులకరాళ్ళతో తయారు చేసినటువంటి ఈ యొక్క నీగ్రోటిస్ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారు అని కనుక మనం చూసినట్లయితే వారు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, మరి ప్రకాశం జిల్లా మొదలైనటువంటి ప్రాంతాలలో వారు జీవనాన్ని జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క నీగ్రోటిక్స్ ప్రజలు ఎక్కువగా ఒక ప్రాంతంలో ఉండేటువంటి వారు కాదు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, మరొక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వారికి జీవనాధారాన్ని బట్టి వారు ఆ యొక్క ఋతువుని బట్టి వారు ఒక చోట నుండి వేరే ప్రాంతానికి మారుతూ ఉండటం జరుగుతుంది. ఇలా మారుతూ ఉన్నటువంటి ఆ యొక్క నీగ్రోటిస్ వారు ఒక ప్రాంతం నుండి మారుతున్నప్పుడు వీరికి స్థిర నివాసం లేదు. వీరు ఒక ప్రాంతం అంటే నివసించేటువంటి వారు కాదు. వారి యొక్క జీవనవృత్తి కోసం, వారి యొక్క ఆహార సంపాదన కోసం వారు నిత్యం కూడా మరి వేటాడుతూ మరి వారి యొక్క జీవనాన్ని పరిగణిస్తూ ఉన్నటువంటి వారుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా వారు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం పోతుంటున్న వారిని ఏమంటే దేశ దిమ్మరులుగా పరిగణించడం జరిగింది. అంటే వారికి స్థిర నివాసం లేదు. దేశ దిమ్మరు ఏం చేస్తాడు, ఇలా ఒక ఊరిలో ఉంటాడు. ఈ ఊరు కాదని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వేరే ఊరు వెళ్తారు, వేరే ఊరు కాదని ఇంకొక ఊరు వెళ్తారు. ఈ విధంగా వారు సంచరిస్తూ ఆ యొక్క ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నటువంటి వారిని ఈ యొక్క కాలంలో ఏమని పరిగణించడం జరిగిందంటే దేశ దిమ్మరులుగా పరిగణించడం జరిగింది. దీని మీద కూడా ఎగ్జామ్లో ఒక బిట్ ఆడడానికి అవకాశం ఉన్నట్టు. ఏమనంటే పియోలిథిక్ ఏజ్ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క నీగ్రోటిస్ జాతి వారు మరి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం ప్రయాణం చేసేవారు. దాన్ని ఏమంటారు? పియోలిథిక్ ఏజ్ కాలంలో నీగ్రోటిస్ ప్రజలు ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ప్రయాణం చేసేటువంటి వారు. వీరిని ఏమంటారు? ఈ క్రింది వాటిలో సరైన సమాధానం ఎన్నుకోండి అంటాడు. ఏమంటారు? 1 సన్యాసులు, 2 దేశదిమ్మరులు, 3 అనాంగికులు, 4 మరి ఆ యొక్క స్థిర ప్రాంతంలో ఉన్నటువంటి వారు. ఈ విధంగా 4 ఆప్షన్లు ఇస్తాడు. దీన్ని ఏమంటాడు మళ్ళీ? క్రింద వాటిలో ఏది సరైనటువంటిది? ఏ 1 మాత్రమే, బి 1, 2, సి 1, 3, డి ఆల్ అబోవ్.
ఇక్కడ ఏమంటాడు, ఒకటి మాత్రమే అంటాడు. రెండోది వచ్చిన తర్వాత 1, 2 అంటాడు. 3 వచ్చిన 1, 2, 3. 4 వచ్చిన తర్వాత ఆలేబో అంటాడు. అంటే మనకి ఈ యొక్క హిస్టరీ మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడ ఆన్సర్ చేయగలుగుతాం. కరెక్ట్ ఆన్సర్ మరి ఇప్పుడు ఏంటంటే, ప్రీ హిస్టరీ కాలంలో ఉన్నటువంటి నీగ్రోటిక్ ప్రజలు మరి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సంచరిస్తూ తిరిగేటువంటి వారిని ఏమంటారంటే, మనం చూసినట్లయితే ఆ యొక్క ఆన్సరు వీరిని దేశ దిమ్మరులుగా పరిగణించడం జరిగింది. అంటే వీరికి స్థిర నివాసం లేదు, స్టాండర్డ్గా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారు కాదు, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతం తిరిగేటువంటి వారుగా పరిగణించబడుతుంది. ఈ విధంగా ఈ యొక్క ప్రీ హిస్టరీలో ఆ యొక్క నీగ్రోటిక్ ప్రజల యొక్క జీవన విధానం గురించి మనం తెలుసుకుందాం. మరి మరొక వీడియోలో వీరికి కంటిన్యూషన్గా నేను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి ఆ యొక్క సలహాలను, అభిప్రాయాలను క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు నాకు పంపించగలిగితే నేను మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు తీసుకొని మరి మెరుగైనటువంటి వీడియోలు చేయడానికి నేను నా యొక్క వంతుగా సహకరిస్తాను. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క స్టూడెంటు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వారి యొక్క మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఒక చిన్న తోడ్పాటుగా నేను ఇవి చేస్తున్నాను. కాబట్టి వారికి ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలన్నటువంటి దాని మీదే నేను చేస్తాను, మరి వేరే విధమైనటువంటిది కాదు. కాబట్టి ఈ యొక్క వీడియోని మీ అందరూ కూడా మరి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.